నమస్తే, వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం. నేను కిషోర్ కుమార్. తెలుగుదేశం పార్టీ పొత్తులో భాగంగా పోటీ చేసేటటువంటి సీట్లు ఇవే. తెలుగుదేశం పార్టీ మొదటి లిస్టు ఇదే. జనసేన పొత్తులో పోటీ చేస్తున్నటువంటి సీట్లు ఇవే. ఆ లిస్టు మీరు కూడా చూడండి, సంచలనమైనటువంటి విషయాలు బయటపడతాయి అంటూ ఇలా రకరకాల థంబ్నెయిల్తోటి రకరకాల వీడియోలని, రకరకాల టీవీ ప్రోగ్రాములని ఈ 2-3 నెలల కాలంలో మీరు ఎన్ని చూసుంటారు? చాలామంది చాలా వీడియోలు, చాలా థంబ్నెయిల్స్ చూసే ఉంటారు. అలా చూసిన వాళ్ళు, అవి నిజమని నమ్ముతున్న వాళ్ళు, నిజమేనా పక్కానా అని చెప్పేసి ఎక్కడో డౌట్ ఉన్నా సరే నిజం కాకపోతుందా అని భావిస్తున్న వాళ్ళు ఒక్కసారిగా ఆ ఆలోచనని, ఆ ప్రోగ్రామ్స్ని, ఆ వీడియోస్ని, వాటన్నిటినీ చాప చుట్టినట్టుగా మీ మెదడులోంచి చుట్టి తీసి చెత్త కుప్పలో పడింది. ఎందుకంటే అవేవీ నిజం కాదు. నాకు తెలిసినటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్, నేను కూపీలాగినటువంటి వివరం ఏంటంటే, అసలు ఎంతవరకు సీట్ల పంపకం మీద ఒక్క డైలాగ్ కూడా ఓపెన్ కాలేదు. ఈ సీటు నీకు, ఈ సీటు మాకు, ఇక్కడ మీరు పోటీ చేయండి, ఇక్కడ మేము పోటీ చేస్తాం, ఈ జిల్లాలో ఇన్ని సీట్లు మీకు ఇస్తాం, ఈ జిల్లాలో ఇన్ని సీట్లు మేము తీసుకుంటాం, ఇక్కడ ప్రధానమైనటువంటి ఎంపీ సీటు మీది, ఇక్కడ ప్రధానమైన ఎమ్మెల్యే సీటు మాది అని చెప్పేసి అసలు ఇలాంటి డిస్కషన్లు ఏవీ జరగలేదట. ఏ సీట్ల పంపిణీ ఇంతవరకు జరగలేదట. ఈ నెలలోనే ఒక పర్టిక్యులర్ డేట్లో దానికి సంబంధించినటువంటి అఫీషియల్ మీటింగ్ జరగబోతోందట. దాని తర్వాతే పూర్తి స్థాయిలో స్పష్టత, క్లారిటీ వచ్చేటటువంటి ఛాన్స్ ఉంది అని చెప్పేసి బల్లగుద్ది మరీ చెప్తున్నటువంటి నివురుగప్పిన నిప్పు లాంటి వాస్తవం నాకైతే తెలిసింది. అరే, ఎంత మోసం చేశారు వీళ్ళంతా, ఎంత మభ్యపెట్టారు, నిజమే అని నమ్మేలాగా ఎంత మ్యానిపులేట్ చేశారని చెప్పేసి మీరు అంతా అనుకుంటున్నారా? ఒకవేళ మీరు అలా పప్పులో కాలేసినట్లయితే దానికి సంబంధించి ఎవరెవరు ఏ వీడియోలు చూశారు, ఎలా రియాక్ట్ అయ్యారు, అలాంటి కథనాలు, ఊహాగానాలు నిజమని మీరు నమ్మారా? నమ్మితే మేము నమ్మామని, మమ్మల్ని వీళ్ళంతా ఈ వీడియోల రూపంలో కాస్త మ్యానిపులేట్ చేసే ప్రయత్నం చేశారని మీరు కింద కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి. ఒకవేళ చూసినా కానీ మేము నమ్మలేదు, మాకు నమ్మకం లేదనుకుంటే ఆ విషయాన్ని కూడా ధైర్యంగా మీరు కమెంట్ రూపంలో నాకు చెప్పే ప్రయత్నం చేయండి. మీరు కమెంట్ చేసిన తర్వాత నేను పూర్తి స్థాయిలో అసలు విషయం ఏంటి, అసలు మ్యాటర్ ఏంటి అనేది కూడా క్లుప్తంగా చెప్పేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. ఇక అసలు పాయింట్కి వచ్చినట్లయితే, ఈ నెల 25వ తారీఖున ఒక కీలకమైనటువంటి భేటీ రెండు పార్టీల మధ్య జరగబోతోందట. అదే కీలకమైనటువంటి భేటీగా చెప్తున్నారు. సో ఏ సీట్లు ఎవరికి, పొత్తులో భాగంగా ఎవరికైనా సీట్లు ఇస్తారు, ఏ జిల్లాలో ఎవరికి ఎలాంటి పంపకాలు జరుగుతాయనే అంశం మీద క్లారిటీ కోసం నేను కొంతమంది కీలకమైనటువంటి నాయకుల్ని కూపీలాగే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి షాకింగ్ న్యూస్ ఇది. బాబు, సీట్ల పంపకాల గురించి ఇంతవరకు డిస్కషనే జరగలేదు. ఏదో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వాళ్ళ ఇంటికి ఈయన వెళ్ళి, ఈయనింటికి ఆయన వచ్చి ఇద్దరూ కలిసి బొకేలు ఇచ్చుకుని సెలవులు కప్పుకొని మాట్లాడుకుంటుంటే ఇంకేముంది, సీట్ల మీద క్లారిటీ వచ్చేసింది, లిస్టులు కూడా సంఖలో పెట్టుకుని వెళ్ళిపోయారని చెప్పేసి అనుకుంటున్నారా? అలాంటిదేమీ జరగలేదు ఇంతవరకు. 25వ తారీఖు నుంచి మీటింగ్ జరగబోతోంది. ఆ రోజు జరగబోతోంది, ఆ తర్వాత కూడా దఫదఫాలుగా ఉండేటటువంటి అవకాశం ఉందట. ఆ మీటింగుల్లోనే పూర్తి స్థాయి క్లారిటీ వస్తుందని చెప్పేసి అయితే కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్తున్నారు. ఇక ఈ లోపల మరో గ్యాసిప్ కూడా ఇక్కడ హల్చల్ చేస్తుంది. అది ఎంతవరకు నిజమో, ఎంతవరకు వాస్తవమో నాకైతే తెలియదు, కానీ ఈ అంశం మీద కూడా నేను వాళ్ళని అడిగే ప్రయత్నం చేశాను. కొంతమంది అయితే కొట్టిపారేస్తున్నారు, కొంతమంది అయితే సమర్థిస్తున్నారు. ఏంటా గాసిప్ అనుకుంటున్నారా? చంద్రబాబు నాయుడు అయోధ్య పర్యటన గురించి ఇప్పుడు కొత్త చర్చ అయితే తెర మీదకి వచ్చింది. బీజేపీకి అనుకూలంగా, బీజేపీని సంతృప్తిపరిచేలాగా, బీజేపీకి ఇష్టంగా మెలిగే ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేస్తున్నాడని, ఒక రకంగా రాజకీయ పరిభాషలో, మీడియా పరిభాషలో చెప్పాలంటే సంతుష్టీకరణ రాజకీయాలు అంటారే, అవి చంద్రబాబు నాయుడు చేస్తున్నాడని చెప్పేసి అయితే పెద్ద ఎత్తున ఒక గుసగుసలు వినిపిస్తున్నాయి. కాబట్టే పనిగట్టుకుని మరి పిలిచిందే తడువుగా ఆహ్వానం అందిన వెంటనే చంద్రబాబు నాయుడు రేపు అయోధ్యకు వెళ్ళబోతున్నారు. 21వ తారీఖున ఆయన అయోధ్యకు వెళతారు. 22న ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొంటారు. ఆ సాయంత్రానికి కానీ, తెల్లవారుజామున కానీ వచ్చేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు ఈ అయోధ్య పర్యటన తర్వాత కూడా మరికొన్ని అంశాల్లో కూడా క్లారిటీ వస్తుంది. ఇంతసేపటికి మనం జనసేన, బీజేపీ, లేదంటే జనసేన, టీడీపీ అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం కదా. అసలు ఈ ముగ్గురి కాంబినేషన్కి సంబంధించినటువంటి ఒక స్పష్టత క్లియర్గా వచ్చేటటువంటి అవకాశం ఉంది అయోధ్య పర్యటన తర్వాత. అక్కడ కొంతమంది పెద్దల్ని కలుసుకోబోతున్నారు, మాట్లాడుకోబోతున్నారని చెప్పేసి కూడా ఒక ఊహాగానం అయితే హల్చల్ చేస్తుంది. అయితే దీన్ని పూర్తి స్థాయిలో అందరూ సమర్థించట్లేదు. ఈ పాయింట్ కూడా మీరు నోట్ చేసుకోవాలి, అండర్లైన్ చేసుకోవాలి.
అయోధ్య పెడుతున్నాడు కాబట్టి పొత్తుల కోసమే, బీజేపీతో బేరసారాల కోసమే, బీజేపీతో సఖ్యత కోసమే, బీజేపీతో సీట్లు తేల్చుకోవడం కోసమే అని చెప్పేసి అయితే ఒక వర్గం గట్టిగా నమ్ముతున్నా, మరికొంతమంది మాత్రం అదేమీ లేదు, జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు నాయుడిని పోలుస్తూ ఈయన హిందువు కాబట్టి హిందువులకు మాత్రం ఆహ్వానం పంపారు కాబట్టి నన్ను పెడుతున్నాడు, ఆయన క్రిస్టియన్ కాబట్టి ఆయనకు ఆహ్వానం పంపలేదు కాబట్టి ఆయన వెళ్ళట్లేదని చెప్పేసి ఒక సూత్రీకరణ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సరే, అది ఎంతవరకు వాస్తవం మనకు తెలియదు. పైగా మతం వ్యక్తిగత అంశం కాబట్టి దాని జోలికి మనం వెళ్లాల్సినటువంటి అవసరమే లేదు. అయితే అయోధ్య పర్యటన కానివ్వండి, ఆ తర్వాత 25న జరగబోయేటటువంటి మీటింగ్ కానివ్వండి, రెండు దగ్గరగా ఉన్నాయి కాబట్టి ఎక్కడో ఒక అనుమానం రావడం అయితే సహజంగా ఉంటుంది. ఇక ఈ మీటింగ్లో ప్రధానంగా ఏం తేలుస్తారంటే మొట్టమొదటి పాయింట్ ఏంటంటే సీట్ల గురించే. ఇప్పటివరకు సీట్ల మీద జనసేనకి 15 ఇస్తారా, 25 ఇస్తారా, 30 ఇస్తారా, 40 ఇస్తారా, 50 ఇస్తారా, 60 ఇస్తారా అని చెప్పేసి రకరకాల సంఖ్యలు, రకరకాల నంబర్ల ప్రచారంలో ఉన్న నేపథ్యంలో ముఖ్యంగా ఏ జిల్లాలో ఎవరికి ఎన్ని సీట్లు అనేటటువంటి అంశం మీద ఒక క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందట. అయితే ఈ క్లారిటీ వచ్చేటటువంటి క్రమంలోనే ప్రధానంగా ఇబ్బంది పెడుతున్నటువంటి అంశం ఏంటంటే మరి బీజేపీ సంగతి ఏంటి? బీజేపీ పొత్తుల్లోకి రావటం ఖాయమని ఒక పక్క, దాదాపు ఖరారైపోయిందని మరో పక్క, లేదు అసలు బీజేపీతో పనే లేదని చెప్పేసి ఇంకో పక్క, ఇలా 3 దారుల్లో 3 డిఫరెంట్ మాటలు వినిపిస్తున్న నేపథ్యంలో దాని మీద కూడా ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుందట. అంటే సీట్ల లెక్కలు తేల్చుకొని ఫలానా సీటు మాకు, ఫలానా సీట్ల వేళ్ళకి అని చెప్పేసి ఆ పంపకాలు పూర్తయిపోయి లిస్ట్ గనక, ఉమ్మడి లిస్ట్ గనక రిలీజ్ అయిందంటే ఇక దాదాపుగా బీజేపీ లేనట్టే అని చెప్పేసి అయితే ఒక అంశం చాలా క్లియర్గా తెలుస్తోంది. ఎందుకంటే సీట్ల పంపకాలు పూర్తయిపోయిన తర్వాత మళ్ళీ ఏదో తోక పార్టీలాగా వెనకొచ్చి మళ్ళీ వాళ్ళకి ఫలానా సీటు వీళ్ళకి అనుకున్న తర్వాత అది మాకు బీజేపీకి కావాలని చెప్పేసి వాళ్ళు తగు పట్టం, గొడవ పట్టం, లాక్కోవటం, ఎవరికైతే అభ్యర్థి అక్కడ ఉన్నారో వాళ్ళు ఆ సీటు మనకు దక్కిందని చెప్పేసి ఆశించి హ్యాపీగా ఉండి చివరికి గ్రౌండ్లో పనిచేసుకుంటూ చివరి నిమిషంలో ఆ సీటు నీది కాదు ఎవరికో బీజేపీకి ఇస్తున్నామని చెప్పేసి చెప్పిన తర్వాత వాళ్ళు మళ్ళీ తిరుగుబాటు చేయటం, ఈ గొడవంతా, ఈ పెంటంతా అవసరమా అనేటటువంటి భావన కూడా ఉంది. సో సీట్ల లిస్ట్ అనేది ఫైనల్గా రిలీజ్ చేసినట్లయితే ఇక పొత్తులోకి బీజేపీ రానట్టే, లేదు కేవలం డిస్కషన్స్ వరకు మాత్రమే పరిమితమైనట్లయితే ఎక్కడో బీజేపీ వచ్చేటువంటి ఆస్కారం, అవకాశం ఉంది అని అనుకోవచ్చు అని చెప్పేసి చాలా క్లియర్గా తెలుస్తున్నటువంటి మాట. మరొక్కసారి క్లియర్గా చెప్పాలంటే డిస్కషన్స్ వరకు పరిమితమైనట్లయితే బీజేపీ వచ్చేటువంటి అవకాశం, ఆస్కారం ఉంది అనేటటువంటి ఒక భావన కలక్క మానదు. డిస్కషన్స్ పూర్తయిపోయాయి, ఇదిగో లిస్టు అని చెప్పేసి మనం ముందులు పెట్టారంటే పొత్తులో ఫైనల్గా వీళ్ళిద్దరు పెడుతున్నారని చెప్పేసి అయితే చాలా క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉన్నట్లుగైతే తెలుస్తుంది. 25నే వస్తుందా, ఆ తర్వాత వస్తుందా, ఇంకొంత సమయం తీసుకుంటారా అనేది అయితే క్లారిటీగా తెలియట్లేదు. ఇక దాంతోపాటుగా ప్రధానంగా వినిపిస్తున్న మాట ఏంటంటే ఉమ్మడి మేనిఫెస్టో మీద కూడా ప్రధానంగా చర్చలు జరగబోతున్నాయని చెప్పేసి తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే జనసేన కొన్ని హామీలు ఇచ్చింది, తెలుగుదేశం పార్టీ 6 గ్యారెంటీలు అని చెప్పేసి మరికొన్ని హామీలు ఇచ్చింది, మహాశక్తి పథకం, ఇలా రకరకాల హామీలు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ, బేరీజ్ వేసుకుంటూ ఒక ఉమ్మడి మేనిఫెస్టో, ఉమ్మడి కార్యాచరణ తయారు చేసుకునేటువంటి అంశం మీద కూడా ప్రధానంగా ఫోకస్ చేస్తారట. ఇక ఈ అంశాలు అలా పక్కన పెట్టినట్లయితే రాజకీయంగా మరో అంశం కూడా ఇక్కడ తెర మీదకి వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తోంది. వామపక్షాలు ఎదురు చూస్తున్నాయి కూటమిలో కలవటానికి. బీజేపీ వచ్చేటువంటి అవకాశం లేదు అనేటటువంటి క్లారిటీ వచ్చినటువంటి మరుక్షణం మీరు మాకు 1 సీట్ ఇచ్చినా, 1/2 సీట్ ఇచ్చినా పర్వాలేదని చెప్పేసి వామపక్షాలు అయితే టక్కున వచ్చి కలుసుకునేటువంటి ఛాన్స్ అయితే చాలా స్పష్టంగా ఉందట. ఇప్పటికే చాలా సర్వేలు కూడా చెప్పాయి, తెలుగుదేశం జనసేనతో పాటుగా వామపక్షాలు కలిసి ఎన్నికల్లో వెళ్ళినట్లయితే మరిన్ని సీట్లు, మంచి నంబర్ వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి సర్వేలు చెప్తున్న నేపథ్యంలో బీజేపీతో క్లారిటీ వచ్చినట్లయితే వామపక్షాలు కూడా కలుసుకునేటువంటి అవకాశం ఉంది అనే అంశం అయితే చాలా క్లియర్గా తెలుస్తుంది. ఇక ఇక్కడ ప్రధానంగా వామపక్షాలు అనగానే ప్రధానంగా వచ్చే సమస్య ఏంటంటే ఇప్పటికే జనసేన బీజేపీతో వెళ్ళింది, వాళ్ళ పొత్తులో ఉంది. రేపు ఎన్నికల్లో గనక ఆ పొత్తులోకి బీజేపీ రాకపోయినా సరే ఆ స్నేహం కంటిన్యూ చేసేటువంటి అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. కాబట్టి బీజేపీని కాదని వామపక్షాలను చేర్చుకునేటటువంటి, హక్కును చేర్చుకునేటువంటి పరిస్థితి జనసేన ఆమోదించదు, అంగీకరించదు అనేటువంటి అంశం అయితే చాలా క్లియర్గా తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీకి ఏం పెద్ద ప్రాబ్లం లేదు, వచ్చిన బీజేపీ వచ్చినా లేదంటే వామపక్షాలు వచ్చినా ఎవరు వచ్చినా సరే జనసేన ఉంటే మనతో చాలు, కలిసి వెళ్ళిపోదాం ఎన్నికలకు అనేటువంటి ధోరణిలో ఉన్నా కానీ ముందు నుంచి ఉన్నటువంటి స్నేహబంధమో మరో కారణం తెలియదు. కానీ జనసేన అయితే బీజేపీ,
లేకపోతే అచ్చంగా తెలుగుదేశంతో పెడతామే తప్ప వామపక్షాలను చేర్చుకుని బీజేపీకి శత్రువుని చేసుకునేటువంటి పరిస్థితి మాకు లేదని చెప్పేసి అయితే కుండబద్దలుగా చాలా క్లారిటీగా చెప్తున్నారట. సో మనం ఇప్పటి వరకు విన్నటువంటి ఊహాగానాలన్నింటినీ కాసేపు పక్కన పెట్టినట్లయితే సీట్ల పంపకాలు ఇంతవరకు జరగలేదు, డిస్కషన్స్ జరగలేదు. రేపు 25వ తారీఖు నుంచి డైలాగ్స్ ఓపెన్ అవుతాయనేటువంటి అంశం అయితే చాలా క్లియర్గా తెలుస్తోంది. ఈ మధ్యలో అయోధ్య తర్వాత క్లారిటీ అనేటువంటి ఊహాగానాలు ఎన్నున్నా సరే మొత్తానికి 25 డెడ్ లైన్. 25 వరకు ఏమీ ఓపెన్ అవ్వదు. 25 తర్వాత నుంచి మనకి నెమ్మదిగా క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. ఆలోగా ఓ పేపర్ పట్టుకొని ఇదిగో ఈ సీట్లు వీళ్ళకి, ఈ సీట్లు వాళ్ళకని చెప్పేసి ఎవరు చెప్పినా సరే అవి కేవలం స్పెక్యులేషన్స్ మాత్రమే తప్ప నిజమయ్యేటటువంటి ఆస్కారం అవకాశం లేదు అనేదైతే రెండు పార్టీల్లోనూ నాయకత్వ గణం ఆఫ్ ద రికార్డుగా చెప్తున్నటువంటి మాట. వేసుకోండి మీ ఇష్టం, మీకు ఇష్టం వచ్చినటువంటి సంఖ్యను వేసుకోండి, మీ ఇష్టం వచ్చినటువంటి పంపకాలు మీరే చేసుకోండి. మమ్మల్ని ఎందుకు అడుగుతారు? మీకు వ్యూస్ వస్తాయి కదా, ఎంటర్టైన్ చేయండి ప్రజలని చెప్పేసి వాళ్ళు తేలిగ్గా కొట్టిపారేస్తున్నారు తప్ప అసలు ఇన్ఫర్మేషన్ ఇది. మీరు ధైర్యం ఉంటే చెప్పగలిగితే చెప్పండి అని చెప్పేసి నాతో ఒక పెద్ద ఆయన చెప్పాడు. ఆ పెద్ద ఆయన చెప్పినటువంటి మాటలు యాస్టీజ్గా నేను మీతో చెప్పాను. మరి ఇదంతా విన్న తర్వాత మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయం ఏంటి, మీ ఫీలింగ్ ఏంటి అనేది కూడా నాకు నిక్కచ్చిగా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నమస్తే.